Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Immanuel Kant ఈయన ఒక విలక్షణమైన జర్మన్ ఫిలాసఫర్. ఇతని గురించి తెలుసుకోవడానికి మనం ఈరోజు ట్రై చేద్దాం. మొట్టమొదటగా ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాను. హ్యూమన్ బీయింగ్స్ షుడ్ ఆల్వేస్ బి ట్రీటెడ్ యాజ్ ఎండ్స్ ఇన్ దెమ్సెల్వ్స్ and never as merely means. Explain the meaning and significance of the statement, giving its implications in the modern techno-economic society. మానవుల్ని ఎల్లప్పుడూ గమ్యంగా చూడాలి కానీ కేవలం సాధనంగా భావించకూడదు. ఈ ప్రకటన యొక్క అర్థం మరియు ప్రాముఖ్యతను వివరించండి. ఆధునిక సాంకేతిక ఆర్థిక సమాజంలో దాని ప్రభావాన్ని వివరించండి. సో హోప్ యూ అండర్స్టూడ్ ది క్వశ్చన్. నేను ఒక సజెషన్ ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే యూ పాస్ హియర్, రైట్ ఆన్సర్. దీనికి ఒకటి ఇప్పుడు పాస్ చేసేసి ఆలోచించండి. జస్ట్ బ్రీఫ్గా 3 minutes 4 minutes అయినా ఒక సబ్ హెడింగ్స్ లాగా ఈ ఆన్సర్ రాసి మళ్ళా కానీ కమ్ బ్యాక్. సరేనా? ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ డన్ దాట్. నౌ లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ క్వశ్చన్ ఈస్ లైక్. మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ కావాలి. దీని మీనింగ్ ఏంటి, అసలు ఏం చెప్తున్నాడు? మనుషుల్ని ఇప్పుడు పీపుల్ ఉంటారు, పీపుల్ని యూజ్ చేసుకొని ఒకటి ఏదన్నా అచీవ్ చేయాలనుకో, ఎండ్ రిజల్ట్, దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అంటున్నాడు. బికాస్ పీపుల్ ఆర్ ది ఎండ్ రిజల్ట్. దే ఆర్ ఎండ్ ఇన్ దెమ్సెల్వ్స్, దే ఆర్ నాట్ జస్ట్ మీన్స్. అది స్టేట్మెంట్. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎందుకు ఇది ఎందుకు గొప్ప విషయం ఇది, అదొకటి. మోడర్న్ టెక్నో ఎకనామిక్ సొసైటీ. సో సాంకేతిక ఆర్థిక సమాజం అంటే ఈ సమాజంలోనే టెక్నాలజికల్ డైమెన్షన్లో, ఎకనామిక్ డైమెన్షన్లో దీని ప్రభావం, ఈ స్టేట్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, దీన్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అర్థం చేసుకోండి అని. ఇప్పుడు బిఫోర్ వీ గో ఇన్ టు దిస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది క్వశ్చన్ ఆర్ సబ్స్టాన్షియేషన్ ఆర్ ప్రజెంట్ డే కాంటెక్స్ట్ కాకుండా ఫస్ట్ క్యాంట్ గురించి అర్థం చేసుకున్నాము. కాంటెక్స్ట్ అర్థమవుతుంది మీకు. డియాంటలాజికల్ మోరల్ థియరీ అనేది ఒకటి చేశారు ఈయన. డియాంటలాజికల్ మోరల్ థియరీ, వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? కలర్ మారుస్తాం. ఓకే, ఇట్స్ నేమ్ కమ్స్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్ డియాన్. డియాన్ అంటే డ్యూటీ. డియాన్ అంటే ఒక డ్యూటీ, అంటే ఒక డిసిప్లిన్, ఒక డ్యూటీ, ఒక రూల్, అట్లా అనమాట. దాని నుంచి మనం చూసుకోవాలి. ఎనీ సిస్టమ్ ఇన్వాల్వింగ్ ఎ క్లియర్ సెట్ ఆఫ్ రూల్స్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ డియాంటాలజీ. ఒక క్లియర్ సెట్ ఉంటుంది రూల్స్, ఆ రూల్స్ ఫాలో కావాలి మనం. దోస్ రూల్స్ ఆర్ వాల్యూస్ హియర్. సో విచ్ ఈస్ వై సమ్ పీపుల్ కాల్ ఇట్ ఎ రూల్ బేస్డ్ ఎథిక్. ఈ ఎథిక్స్ ఏంటి? రూల్ బేస్డ్. వీటికి ఏంటంటే ఈ ఎథిక్ ఫాలో అయితే ఈ బెనిఫిట్ వస్తుంది, అట్లేం కాదు. ఇట్స్ ఏ రూల్ బేస్డ్. 10 commandments ఉన్నాయి. అవి ఆ 10 commandments వాడడం ద్వారా ఆర్థికంగా దేశం అభివృద్ధి అట్లంతా ఆలోచించరు. 10 commandments ఉన్నాయి, ఫాలో కావాలా అంతే. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉందనుకో, ఇంకొక ఎగ్జాంపుల్. అంతే. దానికోసం హ్యూమన్ రైట్స్ వలన బెనిఫిట్స్ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనేది ఏమి ఉండదు. దట్ దే ఆర్ ఎండ్ ఇన్ దెమ్సెల్వ్స్. హ్యూమన్ రైట్స్ ఉండాల్సిందే మనిషికి, అదనమాట. అట్లా దీస్ ఆర్ ది ఫండమెంటల్ రూల్స్. ఒబేయింగ్ ది రూల్స్ ఫర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ because it will lead to better consequences or even because it makes us happy is not an ethical reason for acting. అంటే ఒక రీజన్ ఏమన్నా, ఇప్పుడు ఒక ఎథిక్స్ ఉంటాయి, అది ఉండడం వలన
బెటర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, దానివల్ల మనం హ్యాపీగా ఉంటాము, అలాంటిది ఏం లేదు. దానివల్ల ఇండివిజువల్ బెనిఫిట్స్ కూడా, ఇప్పుడు ఎథిక్స్ వలన నువ్వు హ్యాపీనెస్ వస్తుంది అనుకో, ఇట్ డజంట్ సబ్స్టాన్షియేట్ దిస్ పర్టికులర్ ఎథిక్ ఆర్ వాల్యూస్. కాబట్టి ఎథికల్ రీజన్ అది కాదు. వీ షుడ్ బి మోటివేటెడ్ బై అవర్ రెస్పెక్ట్ ఫర్ మోరల్ లా ఇట్ సెల్ఫ్. సో మోరల్ లా, ఇప్పుడు ఎథిక్స్ ఉంది కదా, ఏమి ఇక్కడ హ్యాపీ కాదు, నీకు ఇంకా ఏమన్నా సారో వచ్చిందనుకో దీన్ని ఫాలో కావడం వల్ల, ఈవెన్ దెన్ యూ హ్యావ్ టు ఫాలో. ఇప్పుడు అందుకే కదా మనము, ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు, ఆయన భార్యను కూడా అమ్మేస్తాడు అప్పు తీర్చడం కోసం. సో ఎవరి దగ్గరన్నా అప్పు తీసుకుంటే తీర్చేయాలి, దట్ ఈస్ ఏ ఫండమెంటల్ వాల్యూ. సో వాల్యూస్ ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడు, సత్యం కోసం, ఒక నిజం, దానికోసము కొడుకుని అమ్ముకుంటాడు, భార్యను అమ్ముకుంటాడు, అన్నీ ఇచ్చేస్తాడు. సో సత్యవాక్ పరిపాలన, సత్య హరిశ్చంద్రుడు అనే పేరు వచ్చింది కదా. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ పర్సన్ హూ హ్యాస్ అండర్గాన్ ట్రెమెండస్ హార్డ్షిప్స్ ఫర్, అంటే అక్కడ హ్యాపీనెస్ ఏం లేదు, అంటే వై హీ హాజ్ అండర్గాన్ దట్ కైండ్ ఆఫ్ ట్రామా, హార్డ్షిప్, అంటే అతనికి ఒక బేసిక్ ఎథిక్స్ కోసం అంతే. దానివల్ల పర్సనల్గా నష్టం జరిగినా, పర్సనల్గా ఎకనామిక్ సోషల్ అన్ని రకాలుగా అతని రాజ్యం పోతుంది, ధనం పోతుంది, అతనికి భార్య బిడ్డలు అందరూ పోతారు, అంటే అన్ని రకాల కష్టాలు వస్తాయి అతనికి. అయినా కానీ దానికోసం నిలబడాలి. దట్స్ వాట్ హీ ఈస్ టాకింగ్ హియర్. డియంటాలజికల్ మోరల్ థియరీలో అదే కాన్సెప్ట్ ఉంది. రైటియస్నెస్ ఆర్ రాంగ్నెస్ ఆఫ్ యాక్షన్స్ డజంట్ డిపెండ్ ఆన్ కాన్సిక్వెన్సెస్. దీని కాన్సిక్వెన్సెస్ బేస్ చేసుకొని ఇది కరెక్టా ఇది తప్పా అని చెప్పడానికి లేదు. కాన్సిక్వెన్సెస్తో సంబంధం లేకుండా కరెక్టా తప్పా, అది దట్ ఈస్ డియంటాలజికల్ మోరల్ థియరీ. ఇది చాలా ఇంపార్టెంట్ థియరీ. అట్లే అయినా కేటగారికల్ ఇంపరేటివ్ గురించి కూడా చెప్పారు. ఏంటది కేటగారికల్ ఇంపరేటివ్ అంటే an objective, rationally necessary and unconditional principle that we must always follow despite any natural desires or inclinations we may have to be to the contrary. అంటే ఇదేంటి, ఒక నెసెసిటీ, అన్కండిషనల్ ప్రిన్సిపల్. ఇక్కడ దీనికి ఏమి ఇంకా దానికి ఇంకా డిజైర్స్, ఇంక్లినేషన్స్ అవన్నీ ఉంటాయి, దాంతో సంబంధం లేదు ఇక్కడ. categorical imperative ఇది. It is the presence of this self-governing reason. Self-governing ఇది ఎవరో నీకు చెప్పేది కాదు, ఎక్స్టర్నల్ కాదు. In each person that can thought offered decisive grounds for viewing each as possessed of equal worth and deserving of equal respect. సో అతను ఏమంటాడు, ఇది డెసిసివ్ ఇది వ్యూయింగ్ ఈచ్ పర్సన్, ప్రతి వ్యక్తి అతనికి ఈక్వల్ వర్త్ ఉంది. సో ఇప్పుడు అందరికీ వన్ ఓటే ఉంది కదా డెమోక్రసీలో, అంటే ప్రతి ఒక్కరూ ఈక్వలే. చాలా గొప్ప వ్యక్తి, చాలా ఇంటెలెక్చువల్ పర్సన్, నోబెల్ ప్రైజ్ విన్నర్, లేకుంటే బిలియనియర్, లేకుంటే చాలా బ్యూటిఫుల్ ఆర్ సెలబ్రిటీ, ఎవరైనా ఉండని సింగిల్ ఓటే కదా ఇచ్చాం, అంటే ఆల్ ఆర్ ఈక్వల్ హ్యూమన్స్. అలాగే ఈక్వల్ వర్త్ ఉంటుంది ప్రతి మనిషిలో అని చెప్తున్నాడు ఈయన. దే డిజర్వ్ ఈక్వల్ రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ కానీ వర్త్ కానీ ఈక్వల్ ఉంటుంది హ్యూమన్ బీయింగ్స్లో. అదే బేసిస్ ఈ స్టేట్మెంట్కి, ఇంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్కి. హైపోథెటికల్ ఇంపరేటివ్స్ అనేటివి కొన్ని ఉంటాయి, కేటగారికల్ ఇంపరేటివ్స్ అనేటివి కొన్ని ఉంటాయి. ఏంటవి హైపోథెటికల్ ఇంపరేటివ్? It applies to someone who wishes to attain certain ends. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ మస్ట్ డ్రింక్ సంథింగ్ టు క్వెంచ్ మై థ్రస్ట్. నాకు దప్పికగా ఉంది, నేను కొన్ని నీళ్లు తాగుతాను, అంటే నీళ్లు తాగడము దప్పిక తీర్చుకోవడానికి. అలాగే ఐ మస్ట్ స్టడీ టు పాస్ ది ఎగ్జామ్. ఎగ్జామ్ పాస్ కావాలి కాబట్టి నేను చదువుకుంటాను. అది అంటే చదువుకోవడం అనేది ఎగ్జామ్ పాస్ కావడం కోసం. దిస్ ఈజ్ అ హైపోథెటికల్
ఇంపరేటివ్ అంటే ఇక్కడ మోరల్ వాల్యూస్, ఇప్పుడు స్టడీ అనుకోండి, ఫర్ ది సేక్ ఆఫ్ స్టడీ అంటే నేను నాకు చదువుకోవడం ఇష్టం కాబట్టి చదువుకుంటాను, దట్ ఈస్ కేటగిరికల్ ఇంపరేటివ్. అలా కాదు, నేను చదువుకుంటే పాస్ అవుతాను కాబట్టి చదువుకుంటాను, దట్ ఈస్ హైపోథెటికల్ ఇంపరేటివ్. సో ఎథిక్స్ విషయంలో కేటగారికల్ ఇంపరేటివ్ చెప్తున్నాడు అతను. ఎథిక్స్ వల్ల ఏదో బెనిఫిట్ వస్తుందని కాదు, ఎథిక్స్ కోసమే. అండ్ ఏ యూటిలిటేరియన్ సేస్ దట్ మర్డర్ ఈజ్ రాంగ్ బికాస్ అన్నాడంటేనే ఇంకా వేస్ట్. మర్డర్ ఈజ్ రాంగ్ అంటే మర్డర్ ఈజ్ రాంగ్ అంతే. బికాస్ ఇట్ డస్ నాట్ మ్యాక్సిమైజ్ ది గుడ్ ఫర్ దోస్ ఇన్వాల్వ్డ్, ఇట్లంతా చెప్పుకుంటూ పోతున్నాం అనుకో, దట్ ఈస్ కాల్డ్ యూటిలిటేరియన్ ఆర్ హైపోథెటికల్ ఇంపరేటివ్. అందుకే హీ టాక్స్ అబౌట్ లైక్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ గుడ్. రైట్ అంటే హెల్పింగ్ సమ్ వన్, గుడ్ అంటే ఎన్రిచింగ్ వన్ సెల్ఫ్ అనుకోవచ్చు. మనకు మంచి జరిగేది, అల్టిమేట్లీ మంచి సొసైటీ ఎందుకు ఉండాలంటే మనకు మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి కాబట్టి, మనం బెటర్ సేఫ్గా ఉంటాం కాబట్టి. ఇప్పుడు పావర్టీ లీడ్స్ టు క్రైమ్ అనుకో, సో కాబట్టి పావర్టీని తగ్గిస్తే మన మీద ఎవరు క్రైమ్ చేయకుండా ఉంటారు. అలా చూసుకున్నారంటే దట్ ఈస్ నాట్ కేటగారికల్ ఇంపరేటివ్. సో పావర్టీ ఉండకూడదు ఎవరికి అంటే అది కేటగారికల్. అందుకోసము ఇక్కడ ఏంటంటే ఏదో ఒక బెనిఫిట్ కోసం చేస్తే దట్ ఈస్ హైపోథెటికల్ ఇంపరేటివ్, బట్ హీఈస్ టాకింగ్ అబౌట్ కేటగారికల్ ఇంపరేటివ్, ఎథిక్స్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎథిక్స్ అని చెప్తున్నాడు. అలాగే మెన్ ఆర్ ఫర్ ది సేక్ ఆఫ్ మెన్, అంతే. వాళ్ళని మళ్ళీ ఏదో యూస్ చేసుకునేది కాదు. దే ఆర్ ఎండ్ ఇన్ దెమ్సెల్స్, దే ఆర్ నాట్ మీన్స్. సో అండర్స్టాండింగ్ ది క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ మనం అర్థం చేసుకుందాం. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ అన్ ఎండ్ ఇన్ హిమ్సెల్ఫ్, ఇట్ మీన్స్ సో ఒక పీపుల్ ఉన్నారు, దే ఆర్ ఎండ్ ఇన్ దెమ్సెల్స్ అనుకుంటే దేర్ ఇన్హెరెంట్ వాల్యూ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్. వాళ్ళ వాల్యూ ఏంటి? ప్రజలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ వాల్యూ వాళ్ళే, అంతే. వీళ్ళ వలన ఎకానమీకి ఇంత లాభం, సొసైటీకి ఇంత లాభం, ఎన్విరాన్మెంట్కి అంత నష్టం, ఇదంతా కాదనమాట. ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ వెదర్ ది పర్సన్ ఈజ్ ఎంజాయింగ్ దేర్ లైఫ్ ఆర్ మేకింగ్ అదర్ పీపుల్స్ లైఫ్స్ బెటర్. అంటే ఇఫ్ పర్సన్ ఈజ్ ఎంజాయింగ్ హిస్ లైఫ్, అప్పుడు ఒక బెటర్ అని కాదు, అట్లేం లేదు. వీ ఎగ్జిస్ట్, సో వీ హ్యావ్ వాల్యూ. అది ఇంపార్టెంట్ స్టేట్మెంట్. వీ ఎగ్జిస్ట్ అంతే, దాంట్లో అంతే, వీ హ్యావ్ వాల్యూ. అది అంతే తప్పించి దీనికి ప్రత్యేకమైన వేరే వాల్యూ, వాడి యొక్క క్వాలిఫికేషన్స్, వాడి యొక్క తెలివితేటలు, మంచితనం అదంతా కాదు. వీ షుడ్ ట్రీట్ అదర్ పీపుల్ యాజ్ మీన్స్ టు అవర్ ఓన్ ఎండ్స్. అది మనకు అర్థం చేసుకోవాలి. ఈ క్వశ్చన్ అది చెప్తాను. వాళ్ళు ఏ మనిషి వేరే వాళ్ళకు లేకుంటే వేరే విషయాని కోసము ఒక మీన్స్ కాదు. మ్యాన్ ఈజ్ అన్ ఎండ్ ఇన్ హిమ్సెల్ఫ్. అలాగే ఎథిక్స్ ఆర్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎథిక్స్, అంతే. డియంటలాజికల్ మోరల్ థియరీ ఇతంది. ఇప్పుడు ప్రజెంట్ డే కాంటెక్స్ట్కి వద్దాం. దిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్ అగైన్స్ట్ సూసైడ్, క్యాపిటల్ పనిష్మెంట్. ఇప్పుడు కొంతమందికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తాం. ఎందుకు ఇస్తాం అంటే ఉరిశిక్ష వేస్తారు కదా, మరణ దండన ఎందుకు ఇస్తాం? అది వేరే వాళ్ళకి ఉదాహరణగా ఉండి ఆ తప్పు చేయకుండా ఉంటారని. సో నిర్భయ కేసు కావచ్చు, అవన్నీ చూసాం కదా, లా ఉంది, చట్టం చేసాం. ఎందుకు మరణ దండన ఎందుకు వేస్తామంటే దాన్ని ఎగ్జాంపుల్ లాగా. కానీ ఈ డియంటలాజికల్ కాన్సెప్ట్ ప్రకారము, ఈ స్టేట్మెంట్ ప్రకారము అది ఒకరిని మనం మరణదండన విధించి వేరే వాళ్ళకు ఉదాహరణగా చూపిస్తున్నామంటే వీఆర్ యూజింగ్ హ్యూమన్ బీయింగ్స్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. అది వేరే వాళ్ళ కోసం, వేరే వాళ్ళలో పరివర్తన కోసం ఇతన్ని వాడుకుంటున్నాం. దట్ ఈస్ నాట్ రైట్. అలాగే సూసైడ్ ఉంది, దట్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే వర్త్ అనేది ఆల్ ఆర్ ఈక్వలీ వర్తీ టు లివ్. సో వాళ్ళు వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ వర్త్ టు లివ్, అదంతా రాంగ్ కాన్సెప్ట్. ఆల్ ఆర్ ఈక్వల్ కాబట్టి సూసైడ్ కరెక్ట్ కాదు. అలాగే
ఇంకా హ్యూమన్ యాక్షన్ హ్యాస్ బీన్ కమాడిటైజ్డ్ ఈ రోజుల్లో. దోస్ హూ కెనాట్ వర్క్ లైక్ డిసేబుల్డ్ ఆర్ ఏజ్డ్ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యూజ్లెస్ ఫర్ ది సొసైటీ. అతను సొసైటీకి ఏం కాంట్రిబ్యూట్ చేయలేడు అనుకో, ఏం లాభం? ఇట్స్ అ బర్డన్. సో ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, 70-80 అబవ్ ఉన్నారు, ఏమైతే కానీ కరోనా వచ్చి చనిపోయారు, వాట్ ఈస్ ది యూస్ విత్ దెమ్ అలాగ అనుకుంటే దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఎవ్రీబడి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఆర్ క్యాపబిలిటీస్ ఆర్ వాట్ ఎవర్ హ్యావ్ ఈక్వల్ వర్త్. ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ ఈక్వల్. లైఫ్ ఆఫ్ ఎ రిచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది పూర్. పూర్ పీపుల్ ఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ అని అనుకున్నారు అనుకో. పూర్ పీపుల్ ఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ బై ది రిచ్ ఫర్ దేర్ పర్సనల్ బెనిఫిట్. ఇప్పుడు అందరూ ఈక్వల్ కాదనేసుకొని పూర్ పీపుల్ని రిచ్ పీపుల్ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. సో ఈ డిస్క్రిమినేషను, మార్జినలైజేషను, ఎక్స్ప్లాయిటేషను, సో ఇవన్నీ కూడా వస్తున్నాయి. డిస్క్రిమినేషన్, మార్జినలైజేషన్, వీళ్ళకి ఏం వాల్యూ లేకుండా పోవడం, తర్వాత ఎక్స్ప్లాయిటేషన్. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? హ్యూమన్ బీయింగ్స్ని మీన్స్ లాగా చూసుకున్నప్పుడు. సో దిస్ రిజల్ట్స్ టు వాట్? ఇన్ఈక్వాలిటీ ఇంక్రీజింగ్ అట్ ది ఫాస్టర్ పేస్. మనకి ఇప్పుడు ఇన్ఈక్వాలిటీస్ అనేటివి, అసమానతలు అనేటివి పెరుగుతున్నాయి. సామాజిక ఆర్థిక అసమానతలు. ఇంకా టెక్నో ఎకనామిక్ సొసైటీ అన్నాడు కదా. సో ఇప్పుడు టెక్నికల్ చూద్దాం. టెక్నికల్ డైమెన్షన్లో టుడేస్ ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఇంటిమేట్ డీటెయిల్స్ ఆఫ్ హ్యూమన్స్ ఆర్ ఫ్రీలీ అవైలబుల్. అతను ఏం చదువుతాడు, ఏ పుస్తకాలు చదువుతాడు, ఏం చూస్తాడు, అతను ఏమైనా పోర్న్ చూస్తాడా, లేకంటే ఏమన్నా స్పిరిచువల్లీ ఎన్లైటనింగ్ విషయాల గురించి చదువుకుంటున్నాడా, అతనికి ఎవరితో ఎలాంటి ప్రతి విషయం, ఎవ్రీథింగ్ హీ డాస్ ఈజ్ నోన్ టు అదర్స్. ఇంకా అతనికి ఒక పర్సనల్ ఇదంటూ ఏముండదు, ప్రైవసీ లేకుండా పోయింది. ఈజ్ బేర్. ఇప్పుడు మనం బట్టలు వేసుకుంటాం ఫిజికల్గా కవర్ చేసుకోవడానికి, అట్లే మనల్ని ఏది చూపించాలనుకుంటే అది చూపిస్తాం, ఎవరితో ఇంటరాక్ట్ ఎంత కావాలో అంత అవుతాం. కానీ అది ఇప్పుడు పాసిబిలిటీ లేదు. ట్రేడెడ్. సో దిస్ హ్యూమన్ డేటా ఇస్ ట్రేడెడ్ వితౌట్ కన్సెంట్ లేకుండా అది జరిగిపోతుంది. ఒక సెలబ్రిటీ మధ్య ఆమె ఫోటో ఆమె కన్సెంట్ లేకుండా తీస్తే చాలా సీరియస్ తీసుకునింది. అలాగే ఇప్పుడు కామన్ అయిపోయింది కన్సెంట్ లేకుండా ఇన్ఫర్మేషన్. Such trade looks at humans and information pertaining to them as means to achieve the end of monetary gains. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? టెక్నాలజీలో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని అమ్ముకుంటున్నారు. సో ఇప్పుడు ఫేస్బుక్, క్యాంబ్రిడ్జ్ అనలిటికా డేటా బ్రీచ్ మనకు తెలుసు. పొలిటికల్ అడ్వర్టైజింగ్ కోసం వాడుకున్నారు ఆ డేటా అంతా, ఫేస్బుక్ డేటా. సో దిస్ ఈజ్ లైక్ టెక్నికల్ డైమెన్షన్లో చూసినప్పుడు మనుషుల యొక్క డేటాని ఒక మీన్స్ లాగా వాడుకున్నారు. దట్ ఈజ్ నాట్ రైట్. సో మనుషుల్ని వాడుకున్నట్టే కదా మనుషుల యొక్క డేటాని వాడుకోవడం అంటే. అలాగే మోడర్న్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. దే రెడ్యూస్డ్ హ్యూమన్ ట్రాన్సాక్షన్స్, మానిటైజ్డ్ రిలేషన్స్, సోషల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ అఫెక్టెడ్. సో ఈ టెక్నాలజీ వలన ఇట్స్ హ్యూమన్ టచ్ పోయింది. సో ఇక్కడ కూడా ఈ హ్యూమన్స్కి ఆ టెక్నాలజీ వలన లాభాలు అనేటివి చూస్తున్నాం. కానీ సో మనిషిగా ఆలోచించామంటే ఎన్ ఎండ్ ఇన్ హిమ్సెల్ఫ్ లాగా చూస్తే ఇట్స్ నాట్ రియలీ హెల్పింగ్. సో ఇంకా ఆటోమేషన్ ఉంది, టెక్నాలజీ అది. ఆటోమేషన్తో మనమేమనుకుంటాం, ఎకనామిక్ వాల్యూస్ అవి అంటే ప్రొడక్టివిటీ అవన్నీ పెరుగుతాయి, ప్రాఫిట్స్ పెరుగుతాయి. కానీ జాబ్ లాస్ జరుగుతుంది. అంటే ఈ హ్యూమన్స్ గురించి ఏంటి? హ్యూమన్స్ ఆర్ ఎండ్ ఇన్ దెమ్సెల్స్ కదా. వాళ్ళ యొక్క ట్రాన్సిషన్ టు సమ్ అదర్ ప్రొఫెషన్, సెల్ఫ్ రెస్పెక్ట్, జాబ్ పోయింది, అతను రోడ్లో పడ్డాడు, అంతకుముందు వాల్యూ ఇప్పుడు లేదు అతనికి అనిపిస్తుంది, సెల్ఫ్ వర్త్ పడిపోయింది అనుకో, వాళ్ళ సంగతి ఏంటి? సో దే ఆర్ ఎన్ ఎండ్ ఇన్ దెమ్సెల్స్ కదా. అది అనమాట ఈ టెక్నికల్ డైమెన్షన్లో ఆలోచించాలి. టెక్నాలజీ వలన మనిషికి వర్త్ తగ్గిపోయేలాగా ఉండకూడదు. బికాస్ ఆల్ హ్యూమన్స్ ఆర్ ఎండ్ ఇన్ దెమ్సెల్స్. ఎకనామిక్ డైమెన్షన్ తీసుకున్నాం.
సో ఏన్షియంట్ టైమ్స్లో స్లేవరీ ఉండేది. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని వాడుకునేవాడు. సో దే యూజ్ టు యూజ్ అదర్స్ ఎంత యూజ్ మామూలుగానే వాడు నన్ను యూజ్ చేసుకున్నాడు అంటుంటాం కదా, దీంట్లో అల్టిమేట్ అనమాట. వాడికి ఇంకా ధనమాన ప్రాణాలు అనేటివి ఏమీ అవసరం లేకుండా వాడిని మొత్తం వాడేసుకుంటారు. మనం ఇప్పుడు అనిమల్స్ని వాడుకుంటున్నాము, లేకంటే నేచర్ని వాడుకుంటున్నాము, అట్లే హ్యూమన్స్ని కూడా వాడుకున్నారు కొంతమంది హ్యూమన్స్ వేరే హ్యూమన్స్ని. దట్ ఈస్ స్లేవరీ. ఇది టోటల్ కౌంటర్ అనమాట. ఇతను చెప్తాండేది స్లేవరీ ఇతని కాన్సెప్ట్ ప్రకారం టోటలీ రాంగ్. ఎందుకు? ఇంకా ఏమైనా బెనిఫిట్స్ రాని, a human is an end in himself. సో మోడర్న్ మేనేజ్మెంట్ తీసుకోండి, కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అంటారు. వాట్ ఈస్ దిస్? హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఎ రిసోర్స్ అకార్డింగ్ టు క్యాంట్. హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఎ రిసోర్స్. అంటే రిసోర్సెస్ అంటే రా మెటీరియల్, మిషనరీ, 3 M's ఉంటాయి. మెన్, మెటీరియల్, మిషన్. ఆ మిషనరీ, ఆ 3 అంటే మనుషులు మరి వస్తువులాగా కాదు కదా. సో హ్యూమన్ ఈజ్ నాట్ ఎ రిసోర్స్. ఈ కెనాట్ బి ఎక్స్ప్లాయిటెడ్. ఎకానమీ అంటేనే ఎక్స్ప్లాయిటింగ్ రిసోర్సెస్ అంతే. కాబట్టి దిస్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది వస్తుంది, అంత చేయకూడదు. మనిషి చూడండి, ఇప్పుడు ఐటీనే చూడండి, బాగా అనిపిస్తుంది మొదట జాబ్స్, తర్వాత ఏమవుతుంది, డే లేదు, నైట్ లేదు, వర్కింగ్ డే లేదు, వీక్ ఆఫ్ లేదు, ఏమీ లేదు, వీకెండ్స్, వీక్ డేస్ అంతా ఒకటే అయిపోయినాయి, ఆఫీసు ఇల్లు ఒకటే అయిపోయింది, ఇదే పని, లేకంటే అదే ఆలోచన. ఎంత ప్రెషర్ వెళ్తుందంటే, ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తారు మనిషికి. ఎందుకు ఇలా చేయాలి? వై షుడ్ హీ యూజ్ ఆల్ హిస్ లైఫ్, ఆల్ హిస్ టైమ్ ఫర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్? అంటే ఒక టోటల్ ఎక్స్ప్లాయిటేషన్ మ్యాక్సిమైజ్ అయింది. అది మనము గమనించాలన్నమాట. ప్రాఫిట్స్ టు ది కంపెనీ, అది మెయిన్గా ఏం చేస్తారు, ఇంత ఇప్పుడు 10 మంది చేసే పనికి 5 మందితో చేపించడం మొదలు పెడతారు, వాళ్ళని తీసేస్తా పోతుంటారు. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ చూసుకోండి, ఒకరికి ఒక ముగ్గురు ఉండాల్సిన చోట 2 ఉంటున్నారు ఇప్పుడు స్టాఫ్. సో 1/3 తగ్గిపోయింది. రిటైర్మెంట్ కావచ్చు, ఎన్నో కారణాల వల్ల ఇది కొత్త డిస్ట్రిక్ట్స్ వచ్చాయి, కానీ రిక్రూట్ చేయట్లే. దానివల్ల ఏమైపోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. సో వీళ్ళతోనే 2తోనే 3 పని చేయించడం. ఐటీ కంపెనీస్లో అయితే 1తో 4 పనులు చేయించేస్తుంటారు ఇప్పుడు. సో ప్రాబ్లం వచ్చింది, లే ఆఫ్ చేసేస్తారేమో అని చెప్పి ఇంకా ఏం ఎదురు చెప్పకుండా పని చేస్తూనే ఉంటారు వీళ్ళు కూడా. మేనేజ్మెంట్ ఎయిమ్స్ అట్ గెటింగ్ థింగ్స్ డన్, అంతే. వాళ్ళకి కావాల్సింది మేనేజ్మెంట్ అంటేనే గెట్ థింగ్స్ డన్. సో ఎకానమిస్ట్ ఎయిమ్ ఫర్ హయ్యర్ జీడిపి గ్రోత్ రేట్ యూజింగ్ హ్యూమన్ రిసోర్సెస్, హ్యూమన్స్ యాజ్ రిసోర్స్, అది కాన్సెప్ట్. అది ఎకనామిక్ డైమెన్షన్లో ఇది ఆలోచిస్తూ టెక్నో ఎకనామిక్ డైమెన్షన్స్లో అనలైజ్ చేయమన్నారు కాబట్టి, సో ఈ 2 డైమెన్షన్స్లో అనలైజ్ చేసి మనం కంక్లూడ్ చేయాలి, ఇది హ్యూమన్స్ షుడ్ బి అన్ ఎండ్ ఇన్ దెమ్సెల్స్ అనేసి. ఇప్పుడు కొన్ని కొటేషన్స్ క్యాంట్వి చాలా యూస్ఫుల్, చాలా బాగా డీప్ కొటేషన్స్ ఉంటాయి, చూడండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఏమంటున్నాడు. ఎడ్యుకేషన్ అంటే ఫార్మల్ ఎడ్యుకేషనే కాదు, అండ్ ఒక 21 ఇయర్స్కో 22 ఇయర్స్కో అయిపోయేది కాదు. ఇది లైఫ్ ఎడ్యుకేషన్. అంటే నా అభిప్రాయంలో ఓపెన్ స్కూల్ బయట కూడా తెలుసుకుంటారు. లేకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోక్రటీస్ ఉన్నాడు, సోక్రటీస్ ప్లేటోకి చెప్పాడు, అది స్కూల్ కాదు, ఏం కాదు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి చెప్తున్నాడు, బట్ దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఎడ్యుకేషన్. అలాగే హౌ దెన్ ఈజ్ పర్ఫెక్షన్ టు బి సాట్, వేర్ ఇన్ లైస్ అవర్ హోప్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ నథింగ్ ఎల్స్. పరిపూర్ణతను ఎలా సాధించుకుంటారు, ఏ మార్గంలో? విద్యలో మరి మార్గము లేదు. సో పరిపూర్ణతను సాధించుకోవాలంటే, పర్ఫెక్షన్ కావాలంటే ఏంటి మార్గం? మనకున్న ఒకే ఒక ఆశ దేని మీద? విద్య. అదొక్కటే. పరిపూర్ణత కావాలంటే విద్య. అంటే ఇంకొక రకంగా చూస్తే
విద్య పరిపూర్ణతని ఇవ్వాలి. అలా ఇవ్వలేనిది అది విద్య కాదు, అది ఇంకా వేరే ఏంటో. సో పర్ఫెక్షన్ని ఇవ్వాలి. ఆల్ అవర్ నాలెడ్జ్ బిగిన్స్ విత్ ది సెన్సెస్, ప్రొసీడ్స్ దెన్ టు ది అండర్స్టాండింగ్ అండ్ ఎండ్స్ విత్ రీజన్. దెర్ ఈస్ నథింగ్ హయ్యర్ దాన్ రీజన్. మన జ్ఞానం అంతా ఇంద్రియాలతో మొదలవుతుంది. అంటే ఇది వేడిగా ఉంది, ఇది చల్లగా ఉంది, ఇది పెద్దగా ఉంది, చిన్నగా ఉంది అంటే మనం చూసి ఫీల్ అయ్యి మరి అన్నీ జ్ఞానేంద్రియాలు ఉపయోగించి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో కొంత తెలుసుకుంటాం. తర్వాత అవగాహనకు చేరుకుంటాం. ఆ తర్వాత రీజన్తో ముగుస్తుంది. ఈ రీజన్ని ప్రాపర్ ట్రాన్స్లేషన్ చేయలేక నేను అట్లా పెడుతున్నా. రీజన్ కంటే ఎక్కువ ఏమీ లేదు. అల్టిమేట్ థింగ్ ఈజ్ రీజన్. వన్ హూ మేక్స్ హిమ్సెల్ఫ్ ఏ వామ్ కెనాట్ కంప్లైన్ ఆఫ్టర్వర్డ్స్ ఇఫ్ పీపుల్ స్టెప్ ఆన్ హిమ్. తనను పురుగుగా మార్చుకునేవాడు ప్రజలు అతని తలపై అడుగు పెడితే ఫిర్యాదు చేయలేడు. సో యూ డోంట్ బికమ్ ఏ వామ్. ఒక పురుగుగా మారద్దు నువ్వు. సో దట్ ఈస్ యువర్ మిస్టేక్. మారావంటే ఎవరో ఒకరు నేను ఎత్తిన తలబెట్టి వెళ్ళిపోతుంటారు. జీనియస్ అంటే మారకూడదు అంటే ఎడ్యుకేషన్ ముఖ్యం. సో జీనియస్ ఈజ్ ది ఎబిలిటీ టు ఇండిపెండెంట్లీ అరైవ్ at and understand concepts that would normally have to be taught by another person. జీనియస్ అంటే సాధారణంగా మరొక వ్యక్తి బోధించాల్సిన భావనలను స్వతంత్రంగా చేరుకోవడం మరియు అర్థం చేసుకోవడం. ఇప్పుడు క్లాస్లో వచ్చి ఇది ఫార్ములా, ఇది పైథాగరస్ థియరీ, ఇది ఆ థియరీ, ఇది కోఆర్డినేట్ జామెట్రీ అని ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ఇతనికే ముందే సొంతంగానే తెలిసేసుకుంటున్నాడు అనుకో. లైక్ రామానుజన్, అతను ఆల్రెడీ కనుక్కున్నటువన్నీ మళ్ళీ సొంతంగా కనుక్కునేస్తున్నాడు మ్యాథమెటిక్స్లో. సో అలా దే ఆర్ కాల్డ్ జీనియస్. సో వేరే వాళ్ళు చెప్తే కానీ అర్థం కాని విషయాలు సొంతంగా తెలిసేసుకొని అవగాహన చేసుకోవడమే జీనియస్ అంటే. సో ఎన్విరాన్మెంట్, మొరాలిటీ. సో హీ హూ ఈస్ క్రూయల్ టు అనిమల్స్ బికమ్స్ హార్డ్ in his dealings with men. We can judge the heart of the man by his treatment to animals. జంతువులతో క్రూరంగా వ్యవహరించేవాడు మనుషులతో కూడా అలాగే వ్యవహరిస్తాడు. జంతువులతో ఎలా వ్యవహరిస్తాడో చూస్తే అతని ప్రవర్తన అర్థం చేసుకోవచ్చు. ఎందుకని? మనుషులతో హార్ష్గా బిహేవ్ చేస్తే వాడు కూడా తంతాడని భయంతో హార్ష్గా బిహేవ్ చెయ్యం. అంత మాత్రాన మనము మంచివాళ్ళమని కాదు. అది జంతువులతో హార్ష్గా బిహేవ్ చేస్తున్నాం అనుకో, అంటే జంతువుల మీద క్రూయల్టీ చూపిస్తున్నాం అనుకో, వాడికి నిజంగా క్రూయల్ పర్సన్ మనుషుల దగ్గర చూపించట్లేదు, వాడేదో ఒక చాలా మంచి మేనరిజమ్స్ చూపిస్తున్నాడు, అదంతా ఫేక్, ఒక ముసుగు. సో నిజమైన వ్యక్తి ఏంటి అర్థం చేసుకోవాలంటే జంతువులతో ఎలా ట్రీట్ చేస్తున్నాడో చూడు. అలాగే ఎన్విరాన్మెంట్ గురించి కూడా దీన్ని చెప్పచ్చు. బయోడైవర్సిటీ లేకంటే కైండ్నెస్ టు అనిమల్స్ అండ్ ప్లాంట్స్ని కూడా నువ్వు అనవసరంగా జిడ్డు కృష్ణమూర్తి స్టూడెంట్స్తో అనేటాడు అనమాట. ఎందుకు అనవసరంగా పూతూ ఆకు ఇలా గిల్లుతున్నావు? నీకేం ఆనందం కలిగింది? చెట్టుకు బాధ కలిగింది, నీకేమొచ్చింది? ఊరికే గిల్లి పక్కేసావు. వాట్ ఈస్ ది బెనిఫిట్ యూ గాట్? సో అది చూస్తే కూడా, ప్రకృతితో నువ్వు ఎలా ఉంటున్నావు చూస్తే కూడా నీ నేచర్ అర్థమవుతుంది. తర్వాత మొరాలిటీ ఈజ్ నాట్ properly the doctrine of how we may make ourselves happy, but how we may make ourselves worthy of happiness. నైతికత మనల్ని మనం సంతోషపరచడానికి పనికొచ్చే సిద్ధాంతం కాదు, కానీ మనల్ని మనం ఆనందానికి ఎలా అర్హులుగా చేసుకోవచ్చో చెప్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ మీ. మీరు ఈ కొటేషన్స్ని రీప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయండి. నేను చేసిన అనాలిసిస్ కావచ్చు, డియంటలాజికల్ మోరల్ థియరీ గురించి కావచ్చు, కొన్ని కీవర్డ్స్ ఇవన్నీ ఇప్పుడే రాసేసుకొని పెట్టుకుంటే మళ్ళా ఈ వీడియో చూడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అండ్ ఇట్ కన్సాలిడేట్స్. అర్థం కాంటే ఇంకొకసారి చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. యూ మే కాల్ 81010101405060 if you want a series or mentorship or anything else.
So 85 is my personal number. Only message to that number. Thank you very much. Have a good day. Bye bye.